స్లో పాయిజన్ మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, అట్లా అని చెప్పేసి ఏంద్రా ఇది ఇంకా ఎక్కుతలే అంటే కష్టం. అది స్లోగా ఎక్కుతూ ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగున్నది. ప్రశాంత్ నీల్ ఏదైతే కాన్సెప్ట్ చూపించాడో అలా ఉన్న క్యారెక్టర్స్ అన్నింటి మంచిగా బిల్డ్ చేసిండు, వాటిని అన్నింటిని బ్యాలెన్స్ చేసిండు. ఏంటంటే కాన్సార్ అనే సిటీని ఓవర్ రేటెడ్ ఉన్నది, చాలా ఓవర్ రేటెడ్. అలా ఏంటంటే వీళ్ళు చూపించిన క్యారెక్టర్స్ తప్ప, అంటే సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ తప్ప అక్కడ ఒక పీపుల్ ఉన్నారు, అదొక సిటీ అన్నట్టు లేదు. ఏదో హాలీవుడ్ సినిమాలో మొత్తం చేసి దానికో కలర్ గ్రేడింగ్ వేసి అది అన్నట్టున్నది. మరీ ఓవర్ రేటెడ్ ఉన్నది వరల్డ్ బిల్డింగ్ అయితే. క్యారెక్టరైజేషన్ కూడా బాగానే ఉన్నది, ప్రతి ఒక్క బ్యాలెన్స్ అయింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ట్విస్ట్ ఏదైతే ఉందో ప్రభాస్ సలార్ పృథ్వీరాజ్కి ఇంకా ప్రభాస్కి అసలు లింక్ ఎట్లా పెడతారు, అసలు వీళ్ళకి శత్రుత్వం ఎట్లుంటుంది అనుకున్నాను. కానీ చాలా బ్యాలెన్స్ చేశారు ప్రశాంత్. ఇది అసలు కొంచెం స్కోప్ ఇస్తే మంచిగా ఉండే అనిపిస్తుంది. నాకు తెలిసి సెకండ్ పార్ట్లో ఇస్తారు అనుకుంటా. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏంటంటే ఏదో ఒక గెస్ట్ అపియరెన్స్లా కనిపించింది నాకేంటంటే. అంత డెప్త్ లేదు ఆ క్యారెక్టర్లో. అంటే సెకండ్ పార్ట్లో చూపించచ్చు, నాకు అనిపించింది నేను చెప్తున్నా అంతే. 5కి 3.8.